హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం చేసుకుంటున్నామండి. రవ్వ లడ్డు పాకం బట్టి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వస్తూ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, ఇలా పండుగలు ఎక్కువ వస్తుంటాయి కదా. ఎప్పుడైనా మనం శనివారాలు నైవేద్యం పెట్టాలన్నా, అమ్మవారికి ఏదైనా పెట్టాలన్నా ఈ రవ్వ లడ్డు చేసి పెట్టండి, బాగుంటుంది. పాకం బట్టి చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో. దీనికి ఏమేమి కావాలో ఏమేమి పదార్థాలు కావాలో అన్నీ తెలుసుకుందాము రండి. ముందుగా వచ్చి దీనికి బాంబే రవ్వ అండి, సూజీ అంటారు కదా, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, మేము బాంబే రవ్వ అంటాం. ఇది వచ్చి 1 కిలో తీసుకున్నానండి. కిలో కొలతలుగా లేకుండా ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నానండి. ఇదే గిన్నెతో చక్కెర కొంచెము ముక్కాలు భాగానికి చక్కెర తీసుకోవాలండి. ఫుల్ రవ్వ అయితే కొంచెం తక్కువ చక్కెర వేసుకోవాలి. ఈ గిన్నె వచ్చేసి రవ్వ. తర్వాత పాలు తీసుకోవాలండి, కొన్ని గోరువెచ్చగా చేసుకొని, పాలు కాచి చల్లార్చినవి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. ఇది 1/4 కప్పు తీసుకున్నాను దీనికి. తర్వాత వచ్చి రవ్వను వేయించుకోవడానికి నెయ్యి చిన్న కప్పుతో కప్పు నిండా తీసుకున్నాను. మళ్ళీ ఒకవేళ పడితే ఇంకా కొంచెం వేయాలి. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేస్తున్నాను. తర్వాత దీంట్లోకి కొబ్బరి తురుము, ఈ కప్పు నిండా. పాలైతే ఏ కప్పులో తీసుకున్నానో అదే కప్పు నిండా కొబ్బరి తురుము, సన్నగా పట్టిన కొబ్బరి తురుము తీసుకున్నానండి. తర్వాత జీడిపప్పు అదే కప్పుతో. జీడిపప్పు మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదము, పిస్తా ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష, కాకపోతే నాకైతే జీడిపప్పు ఒకటే ఇష్టం ఇందులో వేయడము. అది ఎండు ద్రాక్ష అయితే నాకు ఇష్టం లేదండి ఇందులో రవ్వ లడ్డులో వేసేది, అందుకు నేను ఓన్లీ జీడిపప్పు తీసుకున్నా. జీడిపప్పు వచ్చి 1 కప్పు. యాలకలు ఒక 10 యాలకలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మనము తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రవ్వకు సరిపడా నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేసుకొని మనము సగం రవ్వ వేసుకొని 2 దఫాలుగా వేయించుకున్నామండి. ఇది రవ్వ ఎక్కువ ఉంది కదా, సరిగా వేగదు, అందుకు మనము 2 సార్లు వేయించుకున్నాం. ఈ రవ్వ లడ్డు వేయించి చక్కెర పొడి వేసి పాలు అట్లా చిలకరించి లడ్డుల్లాగా అంతా అట్లా అదిమి లడ్డుల్లాగా చేసుకుంటారు. ఇట్లా పాకం బట్టి చేసుకుంటారు. 2-3 విధాలుగా చేసుకుంటారండి. నేనైతే ఎక్కువ శాతం పాకం బట్టి చేసుకుంటాను. అదే మీకు చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది బాగుంటుందండి. అదన్నా అయితే కొంచెం గట్టిగా అయినట్టు, చాలా రోజులు ఉంటే బూజు వచ్చినట్టు అట్లుంటుంది. ఇదైతే బాగా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి. కానీ అన్ని రోజులు ఇప్పుడు ఎవరు పెట్టుకొని తింటున్నారండి? అంతా బాగా ఫ్రెష్గా ఒక 3-4 రోజుల కంటే ఎక్కువ తినడం లేదు. పిల్లలు కూడా అంతే, ఎక్కువ రోజులు ఉంటే రోజు ఇవేనా అని అంటున్నారు. అందుకు మనము కొంచెం కొంచెం చేసుకొని, నెయ్యి కాగిందండి, హాఫ్ వేసాను, హాఫ్ రవ్వ వేసి బాగా ఎర్రగా మంచి సువాసన వచ్చేటట్టు వేయించుకోవాలండి. మంటను మీడియంలో పెట్టుకొని కొంచెము పెనం వేడైనాక కొంచెం బాగా రవ్వను బాగా ఎర్రగా వేయించుకోవాలి. మనం రవ్వను ఎంత మంచిగా బాగా వేయించుకుంటే అంత స్మెల్ వస్తా బాగా టేస్ట్ బాగుంటుందండి. సరిగా రవ్వ వేగకోకుండా పచ్చి వాసన వచ్చినట్టు అట్లుంటుంది. అందుకని రవ్వను బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, రవ్వ పొడిగా అవుతుంది. మనం బాగా వేగేసరికి అంతవరకు మనం వేయించుకోవాలి రవ్వను.
ఇలాగే ఈ రవ్వను మళ్ళీ ఇంకోసారి వేయించుకోవాలండి. సగం హాఫ్ మాత్రం వేసాను నేను. ఇప్పుడు మళ్ళీ సగం రవ్వను ఇది వేగగానే మళ్ళీ తీసేసి వేరే బౌల్లోకి మళ్ళీ మిగతాది వేయించుకోవాలి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. మీరు చేస్తున్నా కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఏదైనా నేను పెట్టిన వీడియోస్ మీకు ఏదైనా నచ్చితే చెప్పండి. మీరు చెప్తేనే కదా నాకు ఏ విషయమైనా తెలిసేది. నేను ఏదైనా వేరే ఏమన్నా చేయాలన్నా చేసేదానికి ఉంటుందండి. మీకు ఏదైనా వేరే చీజ్ చేయండి అక్క అన్నా కూడా నేను చేస్తాను. నాకు ఇంకా ఏమైనా తెలియనిది కూడా తెలుసుకొనైనా నేను చేసి చూపిస్తాను. ఇట్లనే బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు వేగిపోయింది రవ్వ. ఇట్లా కనిపిస్తుందా? కొంచెము చూడండి, ఎర్రగా వేగింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇది చూడండి, ఇట్లా బాగా వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ బాండీ పెట్టి మళ్ళీ మనం సగం పెట్టుకున్నాం కదా రవ్వను, దాన్ని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. టైం పడుతుందండి ఇది వేగేలోపు. నిదానంగా మనం ఓర్పుగా వేయించుకోవాలి. మిగతా బాంబే రవ్వ కూడా వేసి సుజ్జి రవ్వ ఇది కూడా సేమ్ అలాగే ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. రెండో బ్యాచ్ నాకు 5 నిమిషాలు పట్టిందండి. అది వేగే 5 నిమిషాలకి ఎక్కువ. ఈ 2 సార్లు వేయించుకునేలో 10 నిమిషాలు టైం పడుతుంది. రవ్వ వేయించేసరికి మనం నిదానంగా వేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది కూడా సేమ్ అలాగే వేయించుకోవాలి. చూడండి, ఇలా 2 సార్లు వేయించి పెట్టుకున్నాను మొత్తం రవ్వని. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. కొంచెం చల్లారినాక అందులో ఇప్పుడు పాలు తీసి పెట్టినా కదా కప్పులో, ఆ కప్పులో పాలని కొంచెం కొంచెం అట్లా చిలకరించుకొని అట్లా కలుపుకుంటూ ఫ్యాన్ కింద పెట్టుకొని ఆ గిన్నెలో పాలన్నీ అయిపోయేంత వరకు 2-3 దఫాలుగా అట్లా చిలకరించుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసేస్తా, పాకం పట్టుకున్నాను. అంతలోపు ఇది 2-3 ఈ చల్లగా అయ్యేలోపు అది వేసేసి చేసుకోవచ్చు పాలు పోసి. ఇప్పుడు పాకం కోసం వెడల్పాటి గిన్నె పెట్టానండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం రవ్వ తీసుకున్నాం కదా, అదే గిన్నెలో మనం నిండా రవ్వ తీసుకున్నాం కదా, కొంచెం తక్కువగా చక్కెర తీసుకోవాలండి. చక్కెర ఇందులో పోసేసి ఇంకా ఈ గ్లాసునైనా నీళ్ళు పోస్తున్నాము. పాకం కోసం ఇలాగ ఒక గ్లాస్ పోస్తున్నాం కదా, ఇంకా కొంచెం పోస్తాం. మనం వాటర్ తాగే గ్లాస్తో ఒక 3/4 గ్లాసు, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఒక 3/4 గ్లాస్ అయినా వాటర్ వేసుకున్నాం. దీన్ని పాకం పట్టుకోవాలి. మనం లేక తీగ పాకం పట్టుకోవాలి. మనం బూందీ లడ్డూకి అలా పట్టుకుంటాం కదా, అలాగా కొంచెం లేత తీగ పాకం పట్టుకోవాలి. బాగా చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి.
మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం చల్లారినాక మనం ముందుగా తీసి పెట్టుకునే గోరువెచ్చని పాలు ఉన్నాయి కదా, అవి ఒక 2-3 దపాలుగా అట్లా కొంచెం కొంచెము ఆ రవ్వ పైన వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలాగే అట్లా ఒక 2 సార్లకి ఆ పాలన్నీ అందులో పోసేసుకోవాలి. పోసుకొని పెట్టుకోవాలి. ఈలోపు పాకం పడినాక మళ్ళీ చూపిస్తాం. పాకాన్ని బాగా ఇట్లా ఉడికించుకున్నాక మనం పాకం పడిందా లేదా అనేదానికి నేనైతే ఇట్లా చెక్ చేసుకుంటాను. చేత్తో ఇట్లా తీసుకొని ఇట్లా కనిపిస్తుందా మీకు, వేలి దగ్గర ఇట్లా ఒక డ్రాప్ లాగా అట్లే నిలబడితే పాకం పడినట్టు అట్లా. ఇప్పుడు నేను మీకు వాటర్లో పోసి చూపిస్తాను. నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో నిలుస్తాగా లేదు. మనము వాటర్లో వేసినప్పుడు అట్లే పక్కకు పోకుండా అట్లే నిలబడాలి పాకం. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇట్లా. ఈ పాకం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళీ చూపిస్తాను. తీగ పాకం ఇప్పుడు మీకు లడ్డూకు పడతాం కదా, బూందీ లడ్డు సేమ్ అట్లా ఇట్లా పడి నీళ్ళల్లో కలిసిపోలేదు కదా, అట్లా పడిందండి పాకం. ఆఫ్ చేసుకుంటామంట. వాటర్లో వేసినప్పుడు మనం పక్కకు పోకుండా వాటర్లో అది పాకము అట్లే నిలబడిపోవాలి. లేదు పడిందండి పాకం. ఇప్పుడు ఆఫ్ చేసుకొని నేను ముందు ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం పాలు అవి కలిపి పెట్టుకున్నాను కానీ బాగా ఇట్లా అంతా అనుకుంటా పాలు కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ రవ్వనంతా ఇందులో వేసేస్తాను. ఇంత కలుపుతుంది. ఇప్పుడు మీరు లూజ్ అయిందే ఎట్లా బాగానే అనుకోవద్దు. ఇది కాసేపు ఉన్నాక అంతా బీడ్చుకుంటారండి. ఇది కొద్దిసేపటికి అంతా గట్టిగా అయిపోతుంది. పాకం అంతా రవ్వ పీల్చేస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకుంటాను, పీల్చుకుందా ఇంకా మీకు ఉండలు కట్టేదానికి సరిపడా అట్లా బాగా రావాలి. అందుకు మీరు మధ్య మధ్యలో ఒకసారి 10 నిమిషాలు ఆగి ఒకసారి చూసుకోండి. చల్లారినాక అది మనం ఉండలు చుట్టేదానికి వస్తుందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనము జీడిపప్పులు కొబ్బరి అవన్నీ పెట్టినాం కదా, అవి వేయించుకొని దీంట్లో పడుతుంది. ఇందాక మనం బాగా వేయించుకుంటాం. స్టవ్ వేయించుకొని మనం ముందుగా నెయ్యి పెట్టుకున్నాం కదా, కప్పులో నెయ్యి మొత్తం వేసి
ఇంకా కొంచెం పడుతుందండి. నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల అయినా మళ్ళీ వేసుకుంటున్నాను. 1.25 కప్పు పడిందండి మొత్తము. ముందు వేసుకున్నాను కదా వేయించడానికి. ఫస్ట్ నెయ్యి బాగా కాల్చుకోవాలి. మీరు నేను చూపించినట్టు చేత్తోన్నా ఇట్లా తీసుకోండి. లడ్డు పాకం ఎలా, బూందీ లడ్డు పాకం ఎలా పట్టుకోవాలో దీన్ని కూడా అలాగే పట్టుకోవాలి. చేత్తో కొంచెం ఇట్లా అంటే ఒక డ్రాప్ లాగా నిలబడినా కూడా ఇట్లా ఉన్నప్పుడు మీకు అట్లా ఉండే పాకం పడినట్టు. లేకపోతే మీకు తెలియకుండా ఇట్లా నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకోండి. వాటర్లో కలిసిపోకూడదు పాకం, అట్లే నిలబడాలి. ఎప్పుడైనా మీకు ముదురు పాకం వచ్చిందంటే అప్పుడు కొంచెము వేడి పాలు ఉంటాయి కదా, అవి కొంచెం అట్లా చిలకరించుకొని బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. కొంచెం చాలా లేత పాకం వస్తే కొంచెము మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాన్ని కొద్దిసేపు అట్లా అంటే అయినా కొంచెం గట్టిగా అయిపోతుంది. జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు కాసేపు వేసుకుని, మీరు జీడిపప్పులు ఇన్ని గ్రాములు వేసుకోవాలనేది ఏం లేదండి, మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. జీడిపప్పులు అందుకు వేసుకొని నేను చేసుకోలేను అనుకుంటే మీరు ఇందాక నేను కొబ్బరి అది అంతా వేయించుకొని కలిపి పెట్టుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, నేను ఆన్ చేయడం మర్చిపోయాను. ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఉండలు చూస్తున్నాను. చూడండి, బాగా సరిగా సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది పాకము. మీకు ఒకవేళ ముదురు పాకం అయ్యి గట్టిగా అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వేడి పాలు పోసుకొని లడ్డూలు చుట్టుకోండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది, కరెక్ట్ పాకం పడింది. ఇలా అన్నీ మనం లడ్డూలు చుట్టుకున్నాము. ఈ రవ్వ లడ్డూలు మనము వినాయక చవితికి కానీ, వినాయక చవితికి కూడా వినాయకుడికి బాగా ఉంటుంది నైవేద్యం పెట్టేదానికి. రాఖీ పౌర్ణమికి మనం ఇంట్లో చేసుకొని, ఇంట్లోనే మనము ఏదైనా ప్రిపేర్ చేసుకొని పోయి మనము అన్న వాళ్ళకి ఇట్లా స్వీట్ తినిపించి రాఖీ కడితే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో చేసుకొని పోయినది నాకు ఎందుకో చాలా ఇష్టం. అట్లా బయట తీసుకొని పోయి స్వీట్లు తినిపించేదానికంటే ఇట్లా ఇంట్లో ఏదైనా కష్టపడి మనం ఇంట్లో చేసుకొని పోతే చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎక్కువ శాతం అట్లానే ఇంట్లోనే చేసుకొని పోతాను. మీరు కూడా నా అలాగే చేసుకొని పోతారా? కామెంట్ చేయండి కామెంట్ బాక్స్. బాగా వచ్చినాయండి, కరెక్ట్గా సరిపోయింది. మీకు ముదురు పాకం వస్తే మాత్రం కొంచెము పాలు వేసి పట్టుకోండి, బాగా కలిపి కరెక్ట్గా వస్తాయి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.